రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ గందరగోళం సృష్టిస్తుంది, ప్రజల మైండ్ సెట్ మార్చే కార్యక్రమం చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆర్టీసీ అంశాన్ని ఇలా ఎత్తుకుని భుజాన్ని వేసుకుని ఇది మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తామని మాట్లాడుతున్నారు. ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచింది అయితే మేము కాదు కదా, మేము కన్ఫ్యూజ్, మేము ఎందుకు చేస్తాం? బస్ ఛార్జీలు పెరిగినాయి, నిరసన తెలియజేస్తున్నాం. అసలు బస్ ఛార్జీలు ఎందుకు పెంచారో తెలుసా? ఏదైతే ఎల్ఎన్టీ దగ్గర నుంచి వెళ్ళిన రియల్ ఎస్టేట్ సంస్థ గుంజుకోనికి ఏదైతే మెట్రోను గుంజుకున్నాడో ఆ గుంజుకున్న మెట్రో ఆస్తులను అమ్ముకోవడానికి ఇప్పుడు ఆ ఎల్ఎన్టీకి పైసలు కట్టాలి. 2,000 కోట్లు డైరెక్ట్గా కట్టాలి, వాళ్ళకి 13,000 కోట్లు అప్పు కట్టాలి. కాబట్టి అప్పు కట్టడానికి ఆ పైసల గురించి అని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు బస్సులో ప్రయాణిస్తారు. డైలీ వేజ్ల సిటీలో ఎవరు తిరుగుతారండి? కాలేజీలకు, స్కూళ్ళకు పోయేటోళ్ళు, అదేవిధంగా డైలీ ఎంప్లాయ్మెంట్కి పోయేటోళ్ళు తిరుగుతుంటారు. ఇది హైదరాబాద్ మొత్తం కూడా ఎప్పుడైతే ప్రజా రవాణా వ్యవస్థను ఉచితం చేయాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని ఇంకింత బాధ్యత లేకుండా దాన్ని మొత్తం ప్రైజెస్ పెంచుతున్నారంటేనే మనకు అర్థమైపోయింది. ఈరోజు అదేవిధంగా ఆర్టీసీలో కూడా రిక్రూట్మెంట్ బంద్ చేసారు. దాంట్లో ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా మొత్తం క్లోజ్ చేసేసారు. అలా పైసలు కూడా మొత్తం వాడుకోవడం జరుగుతుంది. ఆ టికెట్ల పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూనే పురుషుల దగ్గర ఇప్పుడు ఇంట్లోకించే కదా పైసలు వచ్చేటి. మహిళ భర్త భార్య సపరేట్ ఉండే కదా కాదు, భర్త భార్య సపరేట్ ఉండే కదా పైసలు. భార్యకు ఉచితంగా ఇస్తుండే, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తుండే, ఇంకేముంటుంది దీంట్లో? కాబట్టి నేనేమంటానంటే ఏవి ఉచితంగా ఇవ్వలేదు. ఎప్పుడు కానీ ఏది ఇవ్వాలి ప్రజా సంక్షేమానికి? ఉచితం అనేది ఏది ఉండదండి. అది ప్రొడక్టివిటీ పెంచనీకి ఉండాలి. రైతు బంధు ఇచ్చినాం, రైతు అద్భుతమైన పంట పండిస్తాడు, అది మనం తినడానికి మనకు అందిస్తాడు. అట్లుండాలి తప్పితే మేము ఎలక్షన్లో గెలవడానికి ఏది పడితే అది మాటిస్తాం, ఏదో విధంగా ఎలక్షన్లో గెలవాలి, గెలిచిన తర్వాత ప్రజల మీద బాధతామని చెప్పేసి. కాబట్టి ఇది ప్రజల్ని బాధ పెట్టడమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి అయితే కాదండి. సో మొత్తానికి చూసుకుంటే మరి ఆర్టీసీ ఛార్జీలు గతంలో కూడా పెంచారు, అప్పుడు లేని నిరసన ఇప్పుడు ఎందుకు చేశారని కూడా మాట్లాడతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీ ఛార్జీలు పెంచినా కానీ ఒక కేబినెట్ నిర్ణయం తీసుకొని హేతుబద్ధంగా ప్రజలతోటి వాళ్ళ కన్వెన్స్ తీసుకొని వాళ్ళకు వీలయ్యే విధంగా పెంచడం జరిగింది తప్పితే ఇప్పుడు 200 నుంచి 2,000 రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం ఒక 5 పైసలు 10 పైసలు కిలోమీటర్కి పెంచితే ఏం కాదు. ఇష్టారీతిగా దోచుకోవడానికి ఆర్టీసీ అంటేనే దోపిడీ చేసుకోవాలి ప్రజల్ని అని చెప్పేసి ఒక ఉద్దేశం. మొన్న చూసినాం పండుగకు, గతంలో ఏదైతే ఇప్పుడు కరీంనగర్ పోవాలంటే 350 రూపాయలు ఉండే టికెట్, దాని అమాంతం 550 రూపాయలు పెంచారు. నేనేమంటాను అంటే విజయవాడ పోవాలనుకున్నారు, ఇక పండుగకి 700 రూపాయలు అయింది. కాబట్టి నేనేమంటాను అంటే మీ అనుభవంలోనే ఉన్నది. కాబట్టి కంప్లీట్గా బస్ ఛార్జీలు పెంచడం అనేది ప్రజల్ని దోపిడీకి గురి చేయడానికి మాత్రమే. ఎందుకంటే మ్యాక్సిమం ప్రజలు అందరు ప్రజలు ప్రయాణించేది మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ. ఇప్పుడు ప్రైవేట్ బస్సులలో అన్ని పైసలు పెట్టలేకనే ప్రభుత్వ బస్సులలో పోతారు. దాంట్లో కూడా ధరలు పెంచిన తర్వాత అంటే ఒక దిక్కు ప్రైవేట్ బస్ సర్వీసెస్ పెంచడానికి, అదేవిధంగా ప్రజల మీద భారం మోపడానికి. మరి ఏంటి రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ అన్నారు దాని గురించి పోరాటం జరిగినప్పుడు ఎలక్షన్లు లేవు కదా. లఘుచర్ల సంఘటన జరిగింది, అప్పుడు కొడంగల్లో అయితే ఎలక్షన్లు లేవు కదా. హైడ్రా ఉన్నది, దానికైతే ఎలక్షన్ లేవు కదా. ప్రభుత్వం ఏ ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టినా దాని మీద మేము పోరాటం నిరంతరం కొనసాగిస్తాం. ఆ కొనసాగంలో భాగంగానే తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే విధంగా మేమందరం కూడా ప్రజలతో మమేకమే పోరాటం చేస్తాం. మొత్తానికైతే చూసుకుంటే ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వాళ్ళకి ఏదో మహిళలకి ఉచిత బస్సు ఇస్తూనే అదేవిధంగా మా పురుషుల దగ్గర డబుల్ త్రిబుల్ లాక్కుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులను కూడా చూస్తుంటే రకరకాలుగా అరెస్టుల కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో తరలించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో దాని మీద నిరసన చేస్తూ ఈరోజు ఆ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాపాలన పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ దమనకాండని మేము కంపల్సరీ దీన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ తరఫున గట్టిగా పోరాటం చేస్తామంటూ కూడా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఆర్టీసీ భవన్ ముట్టడి కార్యక్రమం పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమం అందరూ కూడా అరెస్టుల పర్వం కొనసాగింది. సో ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజాపాలనతో చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలన అంతా కూడా గందరగోళం ఉంది, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉంది. ముఖ్యంగా హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ రివర్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా మొత్తం టోటల్గా ఏదైతే ఇస్తారనేటువంటి హామీలు నెరవేర్చకపోవడం విషయంలో కావచ్చు, అన్నింటి మీద కూడా పోరాటం చేసి ప్రజలకి సంక్షేమాన్ని ఏ విధంగా అందించాలో గత 10 ఏళ్లలో మేము అందించాం. ఈ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి అక్రమాలు చేస్తుంది తప్పితే ప్రజాపాలన అంటూ కూడా ఏం లేదంటూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఏం జరుగుతుందో కార్యాచరణ ముందు ప్రకటిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మాట్లాడతారు.